ఈరోజు మనం ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వెజ్ బిర్యానీ తయారు చేద్దాం. ముందుగా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ని కొంచెం హీట్ చేసి ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చెక్క, మొగ్గ, లవంగాలు, కొంచెం మసాలా దినుసులు, కొంచెం జీలకర్ర వేసుకుందాం. అలాగే ఒక బిర్యానీ ఆర్డర్ చేసుకుందాం. చిన్నగా. నెక్స్ట్ మనం చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ పక్కన ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేద్దాం. పచ్చిమిర్చిని అక్కడ నుంచి చేసుకుందాం. ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకుందాం. మరి సన్నగా కాదు, నార్మల్ అంత మీడియం కట్ చేసుకున్న ఆలు ఒకసారి మిక్స్ చేసుకోండి. 1 మినిట్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇట్లా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకుందాం. ఒక 5 మినిట్స్ దీన్ని మూత పెట్టేసి ఆయిల్లో ఫ్రై చేద్దాం. మధ్య మధ్యలో కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఆలు అనేది కింద అంటారు. ఇట్లా కలుపుకొని మళ్ళీ మొత్తం పెట్టుకోండి. కొంచెం ఆయిల్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఇది కొంచెం మంచిగా ఫ్రై అయ్యి అనుకున్న తర్వాత మనం ముందుగా హీట్ వాటర్లో పెట్టుకుంటాం కదా, హీట్ వాటర్లో ఉడికించేసి మంచిగా చల్లార్చి హీట్ వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకుని సోయాబీన్ కూడా చేసుకుందాం. ఒక 2 మినిట్స్ క్యాప్ పెట్టేస్తున్నాం. 1 మినిట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ పెట్టుకున్నాం పచ్చిమిర్చి పేస్ట్. దీంట్లో ఒక టమాటో, పచ్చిమిర్చి, వెల్లుల్లి అండ్ అల్లం వేసి పెట్టుకుంటాం. పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. మెయిన్ టేస్టీగా ఫ్రెండ్స్ కారం రైస్ కారం కావాలంటే ఈ పేస్ట్ మెయిన్. ఒక టమాటో, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అంతే. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. దీంట్లో ఇప్పుడు కొంచెం గరం మసాలా, సాల్ట్, అండ్ కొంచెం ధనియా పౌడర్ వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఒక 1 మినిట్ 2 మినిట్స్ చేసుకుని తర్వాత మనం ఏదైతే రైస్ తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా క్వార్టర్ వేసుకోవాలి. మీరు బాస్మతి రైస్ తీసుకుంటారు అంటే నార్మల్ రైస్ తీసుకోండి. నేనైతే నార్మల్ రైస్ తీసుకుంటున్నాను. ఏ రైస్ తీసుకుంటున్నాను దాన్ని బట్టి వాటర్ వేస్తాను. నేను నార్మల్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి ఒక కప్కి 2 కప్పులు వాటర్ వేస్తున్నాను. మీరు బాస్మతి తీసుకుంటే ఒక కప్ బియ్యానికి 1.5 కప్ వాటర్ వేసుకోండి. మీరు తీసుకున్న రైస్ని బట్టి ఒక హాఫ్ కప్ వాటర్ ఎక్కువ తీసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంట్లో వెజిటేబుల్ చాలా ఉన్నాయి కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువ అవుతుంది. కొంచెం ఎక్కువ తీసుకోండి చాలు. ఆ తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సాల్ట్ చెక్ చేసుకొని ఎప్పుడైనా రైస్ చేసేటప్పుడు కొంచెం సాల్టీ ఉంటేనే టేస్ట్ కరెక్ట్ వస్తుంది, లేదంటే రాదు, చప్పగా అనిపిస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకొని ఆ వాటర్ తెల్లేంత వరకు ఉంచుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇట్లా తెలుతున్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకొని మంచిగా నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని మనం దీంట్లో వేసుకుందాం.
వాటర్ మంచిగా తిరుగుతున్నట్టు వేసుకున్నాం ఫ్రెండ్స్. అంత బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. అంటే ఫ్రెండ్స్ మిక్స్ చేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకసారి సాల్ట్ చూసుకోండి. సాల్ట్ తక్కువ అయితే వేసుకోండి. అంతా సెట్ అనుకుంటే మూత పెట్టేసి ఆటోమేటిక్గా అది అయిపోతుంది. లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్ మంచిగా మంచిగా అయిందో. బాస్మతి రైస్ చేసుకుంటే ఇంకా మంచిది. మీరు ఈ రైస్ అని అనుకోవచ్చు, బాస్మతి కాదు, ఇంట్లోనే నార్మల్ రైస్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.